ప్రేమిస్తున్నాడు, మన మనుషుల్ని ఎంత ప్రేమించాలి, ఇవన్నీ ఇలా మాట్లాడుకుంటూ మనం వచ్చాం. చివరిగా ఆశా నిగ్రహము అన్నారు చూడండి. ఏంటంటే చివరిది ఆశా నిగ్రహము. ఆశ అంటే అర్థం ఏంటంటే కోరిక. ఆ కోరికని ఎప్పుడైతే తీర్చుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు నిగ్రహించుకుంటామో లేదా నియంత్రించుకుంటామో, అలా ఎవరైతే ఆ గుణాన్ని కలిగి ఉంటారో వారిలో ఏముందంటే ఆశా నిగ్రహం ఉంది. ఉదాహరణకి ఏమంటే ఆకలి దప్పికలు అన్నాం కదా మొదటిది. మనిషికి సాధారణంగా ఉండే కోరిక ఏంటంటే ఆకలి దప్పికలు. అంటే తినాలనే కోరుకుంటది, తాగాలనే కోరుకుంటది. తినడం తప్పా అండి? తినడం తప్పా? లేదు. ఏవండి, తినడం అనేది తప్పు కాదు. ఈ తిండి కొరకు తప్పులు చేయడం అనేది తప్పు. అంటే ఈ తిండిని సంపాదించడం కొరకు కొంతమందిని చంపడమో, కొంతమందిని దూషించడమో, లేదంటే కొంతమంది దగ్గరికి వెళ్లి దొంగతనాలు చేసి వారు సంపాదించిందేంటి? మనం దోచుకొని ఏవండీ దాని ద్వారా మనం తినడం అనేదేంటి? తినాలి. ఎలా తినాలి? ప్రతి దినము కూడా కష్టపడి ఏవండీ ఆ కష్టాన్ని తెచ్చుకొని, ఆ కష్టం ద్వారా మనం ఏం చేయాలి? చెప్పండి. ఆ కష్టం ద్వారా మనం ఏం చేయాలి? తినాలి. ఇదొక క్రమం. అంతే కదండీ! ఇది ఏంటంటే ఒక క్రమం. అలా కాకుండా ఏవండీ రాత్రికాల సమయాల్లో దొంగతనాలు జేసి, ఆ డబ్బుని తెచ్చుకొని, ఆ డబ్బు ద్వారా తింటున్నామనుకోండి. అప్పుడు తింటున్నాం. కానీ ఇది క్రమమా? కాదు. అంటే ఉన్నటువంటి కోరికని నియంత్రించుకునేటటువంటి శక్తి కావాలి. ఉన్నటువంటి ఆ కోరికలను ఏం చేయాలి? నియంత్రించుకునేటటువంటి శక్తి కావాలి. ప్రతి ఒక్కరికి లైంగికపరమైనటువంటి కోరికలుంటాయి. అందుకే దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఏంటి ఆ క్రమం అంటే ఏవండీ వివాహము. అండ్ వచ్చిన వారు కూర్చుంటారు. జాగ్రత్తగా మనం వాక్యాన్ని విందాం. ఒకవేళ ప్లేస్ లేకపోతే బయట వాళ్ళకి చైర్స్ వేయండి. ఏవండీ? ఏవండీ ఒక క్రమాన్ని పెట్టాడు. దేవుడు ఏంటంటే వివాహము అన్నాడు. వివాహము. అంటే మనిషిలో వచ్చేటటువంటి ఆ కోరికలను నియంత్రించుకోవడానికి, ఆ కోరికలు లేదంటే ఆశలు తీర్చుకోవడానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఒక బంధం ఏది? వివాహం. అందుకే వివాహం అన్ని విషయంలో కూడా ఘనమైనది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డది. అంటే ప్రతిదాన్ని నియంత్రించుకోవడానికి, లేదంటే ప్రతిదాన్ని నెరవేర్చుకోవడానికి ఒక క్రమం అనేది ఉంది. ఆ క్రమం కాకుండా, ఆ క్రమాన్ని ఎప్పుడైతే మనిషి మీరతాడో, ఆశా నిగ్రహాన్ని కోల్పోతాడు. ఎప్పుడైతే ఆశా నిగ్రహాన్ని కోల్పోతాడో, దేవుని దృష్టిలో ఏమవుతాడు? ఏవండీ చెడ్డవాడవుతాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటది. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32వ వచనాన్ని చూడగలిగితే, సామెతల గ్రంథము 16వ అధ్యాయం 32 చదవండి. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. హ్మ్. కట్టడము పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఏమండి ఎంత చక్కగా చెప్పారు జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు అంటే, పరాక్రమశాలి కంటే ఎవంట పట్టణము పట్టుకొని వాని కంటే తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు. ఎవరు శ్రేష్ఠులు అంటే పరాక్రమశాలి కంటే, లేదా ఇంకోటి కూడా రాయబడ్డది అక్కడ ఏంటి? పట్టణము పట్టుకొని వాని కంటే తన మనసుని స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడంట. గొల్యాతు తెలుసు కదండి, పరాక్రమశాలి. చాలా హైట్ ఉంటాడు, చాలా బలవంతుడు. అతనితో యుద్ధం చేయడం అంటే ఎవ్వరికీ కూడా వెళ్ళాలనే ఆలోచన రాదు. ఎందుకంటే అంత భయపడతారు. ఎందుకంటే అతన్ని చూడగానే చాలామందికి భయం. ఏవండీ ఎంత హైట్ ఉంటాడంటే చాలా హైట్ ఉన్నాడని రాయబడ్డది. 6 మూరల పైన ఉంటాడని రాయబడ్డది. అంటే అంత బలాఢ్యుడు. మొత్తం ఇశ్రాయేల్ సైన్యం కూడా భయపడుతుంది. ఫిలిస్తీన్ల సైన్యంలో ఇతను ఒక్కడే నిలబడ్డాడు. ఇశ్రాయేల్ సైన్యం అంతా కూడా ఏమవుతుంది? భయపడుతుంది. ఎవరిని చూసి? ఏమంటే సౌలు కూడా బలవంతుడే. సౌలు కూడా ఎవరు? బలవంతుడే. కానీ అలాంటి బలవంతుడు కూడా ఒకే ఒక వ్యక్తికి భయపడుతున్నాడు అంటే ఆ వ్యక్తి ఎవరు అంటే గొలియాతు. పరాక్రమశాలి. కానీ అతని కంటే ఎవరు శ్రేష్ఠులు అంటే ఒక చిన్న కుర్రవాడొచ్చి దేవుని సహాయముతో కొన్ని రాళ్ళు తీసుకొని ఏవండీ అతన్ని కొట్టి అతని కత్తితోనే అతను ఏం చేశాడు? చంపాడు. చంపినందుకు శ్రేష్ఠుడు కాదు కానీ అతని జీవిత కాలంలో తను తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే మనస్సును ఏం చేసుకుంటున్నాడు? ఏవండీ స్వాధీనపరుచుకుంటున్నాడంట. ఒక్క సందర్భంలో తప్పండి ఆయన జీవితంలో. ఒక్క సందర్భంలో తప్ప ఇంకెక్కడా కూడా ఏ తప్పు చేయలేదు. ఎక్కడంటే ఒక స్త్రీ సందర్భంలో నేనేం చేశాడు?
తప్పు చేశాడు. దేవుడు కూడా ఎంత ఖచ్చితంగా రాశాడు అంటే, ఇదిగో బెత్షెబా విషయంలో తప్ప ఇంకెక్కడా కూడా దావీదు గారు ఎక్కడ పాపమే చేయలేదంట. ఏవండీ అంత గొప్ప మనసు ఎలా వచ్చింది అంటే, ఆయనలో ఉన్నటువంటిది గుణం ఏంటి అంటే నిగ్రహించుకునేటటువంటి శక్తి ఉంది. ఎలాంటి సందర్భమైనా, ఎలాంటి యొక్క పరిస్థితులైనా ఏవండీ తనకు తాను కంట్రోల్ చేసుకునే పవర్ ఎవరికుంది? ఈరోజు యవ్వనస్తులకి లేదా పెద్దవారికైనా స్త్రీలకు కూడా లేనటువంటి ఒక శక్తి ఏంటంటే, కంట్రోల్ చేసుకునేటటువంటి శక్తి చాలా మందిలో లేదు. దాన్నేమన్నారంటే నిగ్రహించుకునేటటువంటి శక్తి. ఆశా నిగ్రహం. ఏదో ఉప్పు, కారాలు తినటం మానేస్తే వస్తదని కాదండి. చాలామంది ఏమంటారంటే నిగ్రహించుకునే శక్తి రావాలంటే ఏం చేయాలంట? ఉప్పు, కారాలు తినటం ఏం చేయాలంట? ఏవండీ దావీదు గారు రాజు. దావీదు గారు రాజు. ఆయన టేబుల్ మీద ఏముంటాయి? మనం తినేదానికంటే చాలా ఉంటాయి. మనం తినేదెంత? ఏవండీ ఒక కూర, 2 కూరలు అంతే. ఆయన తినేయి మొత్తం అన్నీ ఉంటాయి. అలాంటి అన్ని తింటున్నా సరే ఆయనలో ఏముంది? కారణం ఏంటంటే ఆయన దేవుడి మీద ఆధారపడ్డాడు. కాబట్టే ఆయనలో ఉన్నటువంటి గుణం ఏంటంటే నిగ్రహించుకునేటటువంటి శక్తి ఉంది. మనలో లేనిదేంటంటే ఇది లేదు మనలో. తాగేస్తా ఉంటారు చాలామంది. ఏవండీ మరలా అడిగితే, "ఏవండీ నిగ్రహించుకోలేకపోతున్నానండి" అంటారు. అంటే ఏంటి? నేను నియంత్రించుకోలేకపోతున్నానండి. ఆ బాటిల్ చూడగానే చెయ్యేమవుతుందంట? కొంతమందికి షేకొచ్చేస్తదన్నమాట. ఆ టైం అయ్యేటప్పటికి షేకొచ్చేస్తది. పేకాట ఆడేవాళ్ళు, తాగేవాళ్ళు ఉంటారు కదండీ! ఇంకా టైం అయ్యేటప్పటికి ఇంకా షేకొచ్చేస్తది. ఏం చేయాలో తెలీదు ఆళ్ళకి. అంటే వాళ్ళలో ఏం లేదంటే నియంత్రించుకునేటటువంటి శక్తి లేదు. కానీ ప్రభువు మాట్లాడుతూ ఏమంటున్నారో చూడండి. ఇక్కడ జ్ఞాని మాట్లాడుతూ ఏమంటున్నారంటే, పట్టణము పట్టుకుని వానికంటే పట్టణాన్ని పట్టుకునే వానికంటే ఎవరు గొప్పయ్యా అంటే తన మనస్సును నియంత్రించుకునేవాడే గొప్పవాడు. తన మనస్సుని తన స్వాధీనంలో పెట్టుకున్నవాడే గొప్పవాడు. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనం కూడా చూడండి. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 28వ వచనం. ప్రాకారము లేక పాడైపోయిన పట్టణం ఎలా ఉంటదో తన మనస్సును అణుచుకోలేనివాడు అలాంటివాడు. ఎలాంటిదంట? మనసును అణుచుకోలేని వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటదంట? ప్రాకారము లేక పాడైపోయిన పురం. ప్రాకారం అంటే తెలుసు కదండీ! ఇప్పుడంటే ప్రాకారము అంటే పేరు మారిపోయింది. ప్రహారీ అంటాం మనం. అంతే కదండీ! పట్టణాలకి ప్రాకారాలుండేయి. ఒక పట్టణం ఉందనుకోండి. ఆ పట్టణానికి ఏముండేది? అంటే ఈ పట్టణం అంతా ఇదొక పేట అనుకోండి. ఈ పేటకు చుట్టూ ఒక గోడ ఉంటది. దాన్నే ప్రాకారం అంటారు. యెరూషలేము ప్రాకారము అంటాం. తెలుసండి? యెరూషలేము ప్రాకారము అంటాం. లేదంటే యెరికో గోడలు అంటాం. మీరు పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతది. రాజొచ్చాడు, బబులోను రాజు ప్రాకారాన్ని పడగొట్టాడు అంటారు. ప్రాకారం అంటే ఇదిగో లోపల ఉన్నటువంటి ఇల్లులు ఏమైతే ఉన్నాయో ఒక పట్టణం అయితే, ఆ పట్టణానికి చుట్టూ ఏముంది? పెద్ద గోడ కడతారు. చైనా తెలుసు కదండీ! మన పక్కన ఉన్నటువంటి దేశం చైనా. చైనా ప్రపంచ 7 వింతల్లో ఒక వింతగా ఉంది. కారణం ఏంటంటే చైనా దేశం చుట్టూ కూడా ఏముంది? ఏవండీ ఒక పట్టణం అంటే ఏదో చిన్న ఊరు అనుకోవచ్చు. కానీ చైనా చిన్నదేమి కాదు. చాలా పెద్దది. అలాంటిది చైనా దేశం చుట్టూ కూడా వాళ్ళేం చేశారు? ఒక పెద్ద ప్రాకారమే కట్టుకున్నారు. అందుకే ప్రపంచ 7 వింతల్లో అదొక వింతగా ఏవండీ ముద్రించబడ్డది. అంటే ఎవరు రాకూడదు. ఎవరు మా దేశాన్ని పాడు చేయకూడదు. అంతే కదండీ! ఈ గోడలు కూడా ఎందుకు కడతాం మనం? గోడలు ఎందుకు కట్టారు? ఏ కుక్కలో రాకూడదు, ఏ పాములో రాకూడదు. అంతే కదండీ! మరలా గోడల మీద ఏం పెడతారు? గాజు సీసాలు పెడతారు. ఎందుకు? ఎవరు దూకకూడదని. అది కూడా దూకేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఏంటంటే చేతులకి ఏం కట్టుకోవాలో అయన్నీ కట్టుకొని దూకేస్తున్నారని కరెంట్ కూడా పెట్టేస్తున్నారు పాపం. చివరికేంటంటే ఎవ్వరు ఏం చేయకూడదు? నా ఇంట్లోనికి రాకూడదు, దొంగతనం చేయకూడదు, ఏ కుక్కలు రాకూడదు, ఏ పాములు రాకూడదు, ఎలాంటివి నా ఇంట్లోకి రాకూడదని ఏం కట్టాం మనం? ఒక వాల్ కట్టుకుంటాం ఇంటికి. అలాగే పట్టణానికి కూడా ఏం కట్టారంట? ప్రాకారం కట్టారంట. ఇప్పుడు ప్రాకారం లేదనుకోండి ఏమవుతది? ప్రాకారం లేకపోతే అందరూ వస్తారు. దొంగలొస్తారు, జంతువులొస్తాయి, ఎవరన్నా వస్తారు, ఏమన్నా చేస్తారు. మొత్తానికి ఇంటిని పాడు చేస్తారు, పట్టణాన్ని పాడు చేస్తారు, మనుషుల్ని కూడా పాడు చేస్తారు. అంటే ప్రాకారం లేనటువంటి పట్టణము ఎలా అయితే ఉంటదో తన మనసును అణుచుకోలేనివాడు అంతే. అంటే మనసును అణుచుకోలేదనుకోండి అన్నీ వస్తాయి.
కుక్కలొస్తాయి, పాములొస్తాయి, మనుషులొస్తారు, అన్నీ వస్తారు కదా లోపలికి గోడ లేకపోతే. అలాగే మనసుని అణుచుకోలేదనుకోండి ఏమొస్తది? ముందు ఒక చిన్న సిగరెట్ అలవాటొస్తది. తర్వాత ఒక ప్యాకెట్ అవుతది. తర్వాత రోజుకి 10 ప్యాకెట్లవుతది. తర్వాత మందవుతది. తర్వాత ఇంకోటవుతది. తర్వాత మొత్తానికి ఏమవుతది? ఆ! ఏవండీ జీవితం మీద విరక్తొచ్చే వరకు కూడా జీవితం పాడైపోతది. ఇంకా జీవితం మీద విరక్తొచ్చినా సరే వదలరు చాలామంది. జీవితం మీద విరక్తొచ్చేస్తది వాళ్ళకి. ఎందుకు నా జీవితం అనుకుంటారు. అయినా సరే ఏంటి? వదలరు. కారణం ఏంటంటే ప్రాకారం లేదు ఎవరికీ? తన శరీరానికి ఏమి లేదు? ప్రాకారం లేదు. తన శరీరాన్ని నియంత్రించుకునే శక్తి తనేమయ్యాడు? కోల్పోయాడు. దేవుడిచ్చాడా మనకి? ఇచ్చాడండి. దేవుడు మనకిచ్చాడు. చూడండి ఒక మాట దేవుడిచ్చాడు. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనంలో తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక, కొందరు వీటిని మానుకున్నట్లు తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం అండి. చదవండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మని ఇచ్చెను గాని ఏమివ్వలేదంట? పెరిగితనము గల ఆత్మని ఇయ్యలేదు. దేవుడు మనకి ఏమి ఇచ్చాడయ్యా అంటే ఎంత బాగా చెప్పాడు చూడండి. ఆయన ఏమిచ్చాడంట? శక్తి ఇచ్చాడంట, ప్రేమ ఇచ్చాడంట, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ ఇచ్చాడు. అంటే అందరికీ ఏముంది? ఇంద్రియాలను నిగ్రహించుకునే శక్తి ఉంది. ఆ శక్తి ఎవరిచ్చారంటే దేవుడిచ్చారు. ఇంద్రియ నిగ్రహాలు అంటే తెలుసు కదండి, జ్ఞానేంద్రియాలు అంటారు. జ్ఞానేంద్రియాలు అంటే ఎన్ని చెప్తారండి? ఇక్కడ చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా, లోపల మాట్లాడుకుంటున్నారు చక్కగా. ఏమండి జ్ఞానేంద్రియాలు ఎన్నండి? ఏమండి జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, ఏమండి చర్మం, వీటిని ఏమంటారు? జ్ఞానేంద్రియాలు. అంటే వీటి ద్వారానే ఏం జరుగుతుంది? ఏంటి అన్ని వీటి ద్వారానే జరుగుతుంది. ఇప్పుడు పాఠ్యపుస్తకాలు ఉందో లేదో తెలియదు కానీ గాంధీ గారు 3 కోతులు ఉంటాయి. ఏమండి ఉన్నాయండి ఇప్పుడు? ఇప్పుడు లేవని తీసేస్తారు. మంచి ఎప్పుడు తీసేస్తానే ఉంటారులే. ఏం చెప్తారంటే ఏం చెప్తారు? ఒకటి ఒక కోతి అంటది చెడు చూడకూడదు అంటది. ఇంకో కోతి చెడు మాట, ఇంకో కోతి చెడు వినకూడదు. ఏమన్నా నిజానికి అవి మంచి కోతులే. మనమే ఏం చేస్తాం? మనం చెడు చూస్తాం, చెడు మాట్లాడతాం. బాగా ఎక్కువ వినేది ఏంటంటే చెడు వినడం. ఏంటి బాగా ఎక్కువ ఏంటి? అందుకే మీరు దురద చెవులు గలవారా అన్నారు. మన మంచి చెవులా దురద చెవులా? అంటే అందరికీ ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది గోక్కుంటున్నామని కాదు. అంటే ఏది ఎక్కువ వెళ్తుంది? శక్తి ఇచ్చాడంట, ప్రేమ ఇచ్చాడంట, ఇంకేమి ఇచ్చాడంట? ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చాడే కానీ పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు. మనలో ఉన్నటువంటి ఆత్మ శక్తి గల ఆత్మ. మనలో ఉన్నటువంటి ఆత్మ దేన్నన్నా ఏమంటే అణుచుకునేటటువంటి శక్తి ఉంది. దేన్నన్నా అణుచుకోగలదు, దేన్నన్నా జయించగలదు. ఏమండి భక్తులు చాలా విషయాలు జయించుకుని వచ్చారు. ఎన్ని విషయాలు జయించారు వాళ్ళు? ఏమండి యోబు గారు మాట్లాడతారు కదా 31వ అధ్యాయము. నిజానికి క్రీస్తు పలికినటువంటి ఒక మంచి మాట ఏంటంటే, నీ కన్ను చెడిపోతే నీ దేహం అంతయు చెడిపోతుంది. అంటే మన దేహం చెడిపోవడానికి మెయిన్ ఏది? కొన్నే. మన కొన్ను చెడిపోయింది అనుకోండి, మన కొన్ను పాడైపోయింది అనుకోండి, అంటే ఈ కంటికి ఏది కావాలో అదే దేహం కోరుకుంటుంది. ఈ కంటికి ఏదైతే అందంగా కనిపిస్తుందో, ఏదైతే కావాలని కోరుకుంటుందో దాన్ని నెరవేర్చుకోవడానికి, దాన్ని దక్కించుకోవడానికి ఎలాంటి పనులైనా మనిషి చేస్తాడు, ఎలాంటి పనులైనా చేస్తాడు. అందుకే యోబు గారు మాట్లాడుతూ 31వ అధ్యాయము మొదటి వచనంలో అంటారు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఎవరితో చేసుకున్నాడంట ఆయన? నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఎందుకంటే నేను కన్యకుని ఎలాగో చూస్తాను, నేను కన్యకును ఎలా చూడగలను? ఎందుకంటే నాకు ఆల్రెడీ వివాహం అయింది కదా, అప్పటికే ఆయనకి వివాహం అయింది కదా. ఆయన మాట్లాడుతున్నాడు, నేను నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. ఏమండి నిజానికి వివాహం కాకముందు కూడా ఆయన నిబంధన చేసుకున్నాడు. వివాహం కాకముందు కూడా ఏం చేశాడు? నిబంధన చేసుకున్నాడంట. ఎలా చేసుకున్నావయ్య అంటే, నేను నియంత్రించుకుంటాను, ఎలాంటిది చూసినా సరే అసలు చూడ్డానికి కూడా నేనేం చేయను, ఇష్టపడను. ఎలాంటిది చూడను,
ఎలాంటి దృశ్యాలు చూడను. ఎలాంటి ఆలోచనలు కూడా నా యొక్క హృదయంలోనికి నేను తెచ్చుకోను. నేను నియంత్రించుకున్నానన్నాడు చూడండి. చాలా మందికి అనారోగ్యం వచ్చినప్పుడండి తగ్గుతది కొంతమందికి, కొంతమందికి పెరుగుతది. కారణం ఒకటే ఒకటేటి ఏంటంటే నియంత్రించుకుంటారండి. డాక్టర్ ఏమంటాడంటే, "ఇది చేయకూడదమ్మా, ఇది తినకూడదమ్మా" అంటాడు. షుగర్ వచ్చినోళ్ళకి ఎక్కువ చెప్తారు కదా! అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మానేత్తారు. ఎండాకాలం వస్తుంది కదా! మామిడికాయలు తినొద్దంటాడు. ఓకే. మీ ముందున్నా సరే ఏం చేయకూడదు? మీ ముందున్నా సరే ఏం చేయకూడదు? తినకూడదు. అప్పుడేమవుతది? అప్పుడేమవుతదంటే నీకు ఆరోగ్యం ఉంటది. ఒక సంవత్సరం ఎక్కువ బతుకుతావు. అదే లేదండి నేను ఆగలేకపోతున్నాను నేనేసేత్తానన్నారనుకోండి. కొంతమంది ఏం చేత్తారు? స్వీటులు తినొద్దు అంటారు. అప్పుడే తెస్తారు ఎవరో గులాబ్ జాములో, కాజాలో ఏదో తెత్తారు. అలా ఇలా చూస్తారు. ఒకటి నోట్లో ఏసేత్తారు అంతే. తర్వాత డాక్టర్ గారి దగ్గరికెళ్ళినప్పుడు డాక్టర్ అడుగుతారనమాట. "ఏమ్మా ఏం తిన్నావు?" అంటాడు. "అయ్య అసలు ఏం తినలేదండి" అంటాడు. "ఏం తినలే ఉత్త అన్నం తింటున్నానండి మీరు చెప్పిందే. అది కూడా ఎంత?" ఇంత గొప్పేనండి. డాక్టర్ గారికి అన్నీ తెలుసండి. ఈవిడ తినేసొచ్చిందని. అంటే మనకి ఏమి లేదంటే తిండి విషయంలో కూడా ఏం లేదు. నియంత్రించుకునేటటువంటి శక్తి లేదు. కానీ ఈ భక్తుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, "నేను నా కన్నులతోనే ఏం చేశాను? నిబంధన. ఎందుకు చేసుకున్నావయ్యా?" అంటే, "నేను నా కన్నులతో కన్యకను ఎలా చూస్తాను?" ఏవండీ కన్నులతో నిబంధన చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో అంటారు, "ఇదిగో ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన యెడల నేను అప్పుడే ఆ స్త్రీతో వ్యభిచారం చేసినట్లు." అంటే కన్నులతో ఎందుకు చేసుకున్నాడు ఆయన అంటే, ఇదిగో క్రీస్తు పలికినటువంటి మాట ఏవండీ ఈయన ఆల్రెడీ ఎంత భక్తిగా బ్రతికాడో చూడండి. అంటే క్రీస్తు తర్వాతొచ్చాడు యోబు గారి కంటే చాలా సంవత్సరాల తర్వాత. కానీ ముందే ఎంత భక్తిగా బ్రతికాడో చూడండి ఈయన. నేనెందుకు చేసుకున్నాను ఒక చోట అంటాడు, "నేను నా పాదాలతో నిబంధన చేసుకున్నానంటాడు." అది యోబు గారు. ఎందుకు పాదాలతో చేసుకున్నానంటే, పాదాలతో ఎందుకు చేసుకోవాలంటే, ఏ చెడు మార్గానికి కూడా నేను వెళ్ళకూడదు. చెడు ఆలోచనకి నేను వెళ్ళకూడదు. చెడు జరిగే చోట కూడా నేనేం చేయకూడదు. అక్కడికి వెళ్ళడానికి నాకు వీలు లేదు. ఎందుకంటే, నేను వెళితే నేనేమవుతాను? నేను చెడిపోతాను. అదే కదండీ! నేను వెళితే ఏమవుతాను? చెడిపోతాను. అందుకే చాలా సార్లు చెప్తాను, "వచ్చి కూర్చోండి చాలంటాను." ఎందుకు? వచ్చి కూర్చుంటే మేలంతే. మీరిక్కడ కాకుండా మీ పాదాలు వేరే చోటకెళ్తున్నాయనుకోండి, అప్పుడేమవుతారు? ఖచ్చితంగా చెడిపోతారు. ఏవండీ ఇక్కడుంటేనే చెడిపోతాం ఒక్కోసారి. ఈ దేవుని మందిరానికొచ్చిన వాళ్ళే చాలామంది ఏమవుతున్నారు? చెడిపోతున్నారు. అలాంటిది అసలు దేవుని మందిరానికే రాకపోతే? అందుకే మీ పాదాలు ఎక్కడికి వెళ్ళాలి అంటే, దేవుని మందిరానికి వెళ్ళాలి. మీ కన్నులు ఏమి చూడాలి అంటే, దేవుని వాక్యాన్ని చూడాలి. ఏవండీ మీ చెవులు ఏం వినాలి అంటే, దేవుని వాక్యాన్నే వినాలి. మీరు ఏం మాట్లాడాలి అంటే, దేవుని మాటలే మాట్లాడాలి. అందుకే దేవుడు ఏమిచ్చాడంటే చూడండి మనకి. ఇంకా కొన్ని మాటలు చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. అట్టివి స్వేచ్ఛారాధన విషయంలోను, హ్మ్. వినయ విషయంలోను, వినయ విషయంలోను, దేహశిక్ష విషయంలోను, దేహ శిక్ష విషయంలోను జ్ఞానరూపమైన జ్ఞానరూపకమైనవని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయంలో ఏ మాత్రమును ఎన్నిక చేయదగినవి కావు. శరీరేచ్ఛ నిగ్రహం అన్నాడు చూడండి. అంటే శరీరాన్ని ఏం చేయాలంట? శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలంట. అంటే కన్నులను చేసుకోవాలి, చేతులను చేసుకోవాలి, ఏవండీ నాలుకని చేసుకోవాలి. ముఖ్యంగా దేన్ని చేసుకోవాలి? నాలుకని చేసుకోవాలి. ఎందుకంటే నాలుక మొత్తం ప్రపంచానికి ఏం పెడతది? చిచ్చు పెడతదంట. యాకోబు గారు మాట్లాడతారు. అగ్ని వంటిదంట. నాలుక ఎలాంటిదంట? అగ్ని వంటిది. ప్రపంచానికే చిచ్చు పెడుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండి మీ నాలుకని ఏం చేయాలి? అదుపులో పెట్టుకోండి. అంటే ప్రతీదీ కూడా కంట్రోల్ చేసుకోవాలా అంటే చేసుకోవాలి. ప్రతి దాన్ని కూడా ఏం చేయాలి? కంట్రోల్ చేసుకోవాలి. ఎక్కువ మనం ఏ విషయంలో పాడైపోతామంటే ఇప్పటి కాలంలో అయితే ఫోన్ విషయంలో పాడైపోతాం. బైబిల్ ఎక్కువ చదువుతామండి. చదువుతామండి? బైబిలు ఎక్కువ చదువుతారా? లేదంటే వాక్యాన్ని ఎక్కువ వింటారా? లేదంటే ఫోన్‌తో ఎక్కువ ఉంటారా? ఎంత శాతం? ఎంత శాతం? ఫోన్‌లో అంటే ఏదో ఒక ఆప్షన్ ఉంటదంటండి. ఏంటంటే ఆహ్, స్క్రీన్ టైమింగ్ ఉంటదంట. స్క్రీన్ టైమింగ్ ఉంటది. ఎప్పుడైనా తెలుసండి ఎవరికన్నా? ఎవరన్నా యవనస్తులుంటే వాళ్ళ చేత స్క్రీన్ టైమింగ్ అనేది ఒకటుంటది. అంటే మనం వారంలో ఎంత టైం చూసాం ఫోన్‌ని.
అది ఏడుత్తదమాట. "ఒరేయ్! ఎందుకురా ఇన్ని సార్లు చూసావు" అని అంటది. అంటే ఎన్ని సార్లు చూస్తాం మనం ఫోన్‌ని? ఇంకా పొద్దున్న లెగిసాక చూస్తాం, పడుకునే ముందు చూస్తాం, ఫోన్ జేబులో ఉన్నా చూస్తాం. అలా జేబులో ఉన్నప్పుడు మెల్లిలా తీసుకుంటాం, మెల్లిగా చూస్తాం. ఏవండీ ఫోనొచ్చిందో లేదో నొక్కుతానే ఉంటాం. ప్రతి విషయంలో ఎలా ఉంటాం? అంతే కదండీ! దానికే పరిమితం అయిపోయి మొత్తానికి చెడు దృశ్యాలన్నీ చూస్తూ ఉన్నారు అంటే కారణం ఏంటంటే, ముందు ఏది చెడిపోయింది అంటే కన్ను చెడిపోయింది. అంతే కదండీ! కన్నే చెడిపోయింది. ఆ కన్ను కోరుకుంది కాబట్టి, ఆ శరీరం కోరుకుంటుంది. ఆ శరీరం కోరుకుంటుంది కాబట్టి, ఈరోజు చాలామంది ఏమవుతున్నారు? బలైపోతున్నారండి. చాలామంది బలైపోతున్నారు. చిన్న పిల్లలు కూడా చనిపోవడానికి కారణం ఏంటంటే, నిగ్రహించుకునేటటువంటి శక్తి లేక. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి ఫోన్‌ని? హ్మ్. ఎంత తగ్గించాలో అంత తగ్గించేద్దాం. ఏవండీ దాని అవసరం ఎంత? దాని అవసరం ఎంత? రాత్రి అవినాశంని అడిగానమాట. ఎంత టైం చూస్తారు? ఎంత టైం మాట్లాడతారని చాలా నిజాలు చెప్పారు. మంచోళ్ళండి. చాలా నిజాలు చెప్పారు. ఏవండీ? కానీ ఫోన్ వల్ల ఏవండీ మంచి ఉంది, చెడు ఉంది. ఈ భూమి మీద ప్రతి దాని వల్ల మంచి ఉంది, చెడు ఉంది. మంచికి వాడుకుంటే ప్రతీదీ మంచిగానే ఉంటది. దాన్ని చెడుకు వాడుకున్నాం అనుకోండి అంతే కదండీ! ఉల్లిపాయలు కోసుకునే కత్తిని దేనికి కొయ్యొచ్చు? పీకలు కూడా కొయ్యొచ్చు. అంతే కదా! దాంతో ఉల్లిపాయలు కొయ్యొచ్చు. పీకలు కొయ్యొచ్చు. ఏదైనా చేయొచ్చు. అంటే అది మంచికి ఉపయోగపడుతుంది. మీరు వాడుకుంటే చెడుకు కూడా ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరం మంచిగా ఉపయోగపడాలి. మంచిగా ఉపయోగపడాలి. ఏవండీ ఆకలి దప్పుకులు ఉంటాయి. లైంగిక వాంఛ ఉంటది. ఇవన్నీ కూడా ఒక క్రమంలో దేవుడు తీర్చుకోమని చెప్పాడు కానీ అక్రమం చేసి కాదు. గొప్పవారు అవ్వాలని కోరుకుంటది ప్రతి ఒక్కరికి. ఆదికాండం 11 అధ్యాయంలో గొప్పవారు అవ్వాలని ఏం కట్టారంట? బాబేలు గోపురాన్ని కట్టారు అని చదువుతాం. ఆదికాండం 11 అధ్యాయంలో గొప్పవారు అవ్వాలి మేము. మేము దేవునితో సమానులైపోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలని ఒక గోపురాన్ని కట్టారు. ఏమైంది చివరికి? ఏవండీ ఏమైందంటే మొత్తానికి దేవుడు పడగొట్టేసాడు. అంటే గొప్పవారు అవ్వడం మంచిదే. కానీ గొప్పవారు అవ్వడానికి తప్పుడు మార్గాలు ఎంచుకోకూడదు. ఏవండీ సహవాసం కలిగుండడం మంచిదే. అది మంచి సహవాసమై ఉండాలి. ఏవండీ మనం క్షేమంగా ఉండాలి అని కోరుకోవడం మంచిదే. మనం క్షేమం కొరకు ఇతరుల్ని బాధ పెట్టడం, ఇతరులని చంపేయడం, ఇతరులను దూషించడం అది తప్పు. ఏవండీ ఇవన్నీ మనం నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే మనలో ఏది లోటుగా ఉంది అంటే నిగ్రహించుకునేటటువంటి శక్తి లోటుగా ఉంది. ఇంకా చూడండి కొన్ని మాటలు చూద్దాం. తిమోతి గారికి రాసినటువంటి తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో తిమోతి గారితో మాట్లాడుతూ ఆయన ఏలయనగా అయితే నీవు అన్ని విషయంలో మితముగా ఉండువు. తిమోతి నువ్వు ఒక సేవకుడిగా వెళ్తున్నావు కదా! పరిచర్య చేస్తున్నావు కదా! అనేక మందిని రక్షించడానికి నువ్వు వెళ్తున్నావు కదా! కాబట్టి నేను నీకు కొన్ని సలహాలు ఇస్తున్నాను అన్నాడు. ఏంటా సలహాలు ప్రభువా? లేదంటే ఏంటి ఆ సలహాలు పౌలు గారు అని అడిగితే తిమోతి గారికి రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఆయన అన్ని విషయంలో ఎలా ఉండాలంట? మితముగా ఉండాలంట. ప్రతి విషయంలో కూడా ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. కంట్రోల్‌లో ఉండాలంట. చాలా తక్కువ ఉండాలి. తగినంత మాత్రమే ఉండాలి. ప్రతి విషయంలో ఉండాలి. ఏవండీ భక్తి విషయంలో ఎదుగుతా ఉండాలి. మిగిలిన ప్రతి విషయంలో ఎలా ఉండాలి? ఏవండీ తినే విషయంలో కూడా ఎలా ఉండాలి? ఉంది కదా అని చెప్పేసి కొంతమంది అంటారు కదా! అలా వేలు పెడితే తగిలేయాలంట. అలా వేలు పెడితే తగిలేసేంత తిన్నామనుకోండి మరి రాత్రి ఇంక ఉంటది. అటు ఇటు దొల్లడమే. ఏదో అక్కడ పంది దొల్లుతున్నట్టుగా మనం ఆ మంచం మీద పడి అటు ఇటు ఆ సమయంలో కరెంట్ పోయిందనుకోండి. ఇంకెలా ఉంటదంటే పరిస్థితి. అందుకే ప్రతి విషయంలో ఎలా ఉండాలి? మితముగా ఉండాలి. ఎందుకంటేనండి సామెతల గ్రంథం చదివినప్పుడు చాలా మంచిదనిపిస్తది. నీవు ఒకవేళ తిండిపోతవైపోతావేమో నీ గొంతుకి ఏం పెట్టుకో? కత్తి పెట్టేసుకోమన్నాడు. అంటే నువ్వు తిండిపోతవైపోయావనుకో ఇంకా నీకు ధ్యాసంతా దేని మీద ఉంటది? మొత్తం అంతా ధ్యాస తిండి మీద ఉంటది. ఈరోజు భోజనాలు అన్నారనుకోండి అంటే ఉదాహరణ చెప్తున్నానండి. ఏవండీ ఇంత వాకింగ్ చెప్తున్నా ఒకవేళ అక్కడ చికెన్ వండుతున్నారనుకోండి మనకు వాసనంతా అంటే వాసన బట్టి ధ్యాసంతా ఎక్కడుంటది? అంటే ప్రతి విషయంలో ఎలా ఉండాలి అంటే మితముగా ఉండాలి. సామెతల గ్రంథంలో మాట్లాడే విషయంలో కూడా మితముగా ఉండాలని చెప్పారు. చూద్దాం ఒక మాట ఉంటది. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనంలో మాట్లాడే విషయంలో ఎలా ఉండాలంట? చాలా మితంగా ఉండాలంట. తీశారండి సామెతల గ్రంథము 17:27 మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు
ఏంటి ఎవరు తెలివైన వాళ్ళు అంటే మితముగా మాట్లాడే వాళ్ళు తెలివైన వాళ్ళు. ఉమ్. శాంత గుణము గలవాడు వివేకం గలవాడు. కింద ఇంకో మాట కూడా ఉంది. ఒకడు ఆడు మూఢుడైనా సరే మౌనంగా ఉంటే వాడు జ్ఞాని. వాడు జ్ఞాని అని ఎంచబడిన వాడు జ్ఞాని అనుకున్నా సరే వాడు మౌనంగా లేడనుకోండి వాడు మూఢుడే. వాడు మూఢుడేనంట. కానీ చాలా శాంతంగా ఉన్నాడనమాట, కంట్రోల్గా ఉన్నాడనమాట. ఇప్పుడు అతను ఎవరంట? జ్ఞాని. ఇంకా చదవండి. అట్టివాడు సద్గుణవంతుడుగా అట్టివాడు ఉమ్, వాడు వివేకి అని ఎంచబడును. ఇందుకు ఎవరు వివేకులు అంటే మరలా చదువుదాం. మితముగా మాట్లాడేవారు తెలివైన వాళ్ళు. ఉమ్, శాంత గుణం గలవాడు వివేకం గలవాడు. వాడు మూఢుడైనా సరే మౌనంగా ఉంటే జ్ఞాని. అంటే గొడవ జరుగుతున్నా సరే అలా నిలబడి చూసేవాడే జ్ఞాని. కొంతమందికి ఏంటి ఏం తెలియదు మాట, అసలు గొడవ ఎందుకు పెట్టుకుంటున్నారో కూడా తెలియదు, మధ్యలో వెళ్ళిపోతాడు. చివరికి ఈడే తండ్రులు తినేసి వస్తాడనమాట. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఏమండి అసలు దేని కొరకు మాట్లాడుకుంటున్నారు ఏం తెలియదండి. మధ్యలో వెళ్ళిపోయి ఏం చేస్తాడు, ఏదో విడగొట్టేద్దాం అనుకుంటాడు, ఏదో చేసేద్దాం నేను నా పెద్దరికాన్ని చూపించేద్దాం అనుకుంటాడు. చివరికి ఏమవుతుందంటే వీడు చిన్నోడు అయిపోయి వస్తాడనమాట. అందుకే చాలా విషయాలు ఎలా ఉండాలంటే చాలా సైలెంట్గా ఉండాలి, మితముగా మాట్లాడాలంట. ఇంకా చూడండి, అట్టివాడు పెదవులు మూసుకొనగా వారు వివేకి. అంటే మనం ఎప్పుడు వివేకులు అవుతామంటే పెదవులు మూసుకుంటే వివేకులు అవుతాం. అంటే పెదాలని కూడా అంటే మాటలను కూడా ఏం చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి. మాటలను ఏం చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి. కంటిని కంట్రోల్ చేసుకోవాలి అని యోబు గారు చెప్తున్నారు. నా కన్నులతో నిబంధన చేసుకున్నాను. మాటలను కూడా ఏం చేయాలి, కంట్రోల్ చేసుకోవాలి. మితముగా మాట్లాడాలి, తక్కువగా మాట్లాడాలి. ఏది అవసరమో అదే మాట్లాడాలి. మీరు మంచి మాటలే మాట్లాడండి అంటాడు, సమాధానపరిచే మాటలే మాట్లాడండి, కానీ గొడవ కలిగించే మాటలు మాట్లాడకండి అంటారు. అంటే మనం నొప్పించే విధంగా మాట్లాడామనుకోండి ఎదుటి వ్యక్తి కూడా ఏమవుతాడు, ఆ, బాధపడతాడు, అది గొడవకి దారితీస్తుంది. అదే మనం సారీ చెప్పేసాం అనుకోండి, క్షమించమన్నాం అనుకోండి, అసలు మాట్లాడకుండా వెళ్ళిపోయామనుకోండి, అది ఎలా ఉంటుంది, అది ఇంకా చాలా గొప్పగా ఉంటుంది. అందుకే మాటల విషయంలో ఏముండాలంట, మితం ఉండాలి. ఎక్కడ ఎక్కడ మాట్లాడినా, సంఘంలోనైనా బయటైనా ఎక్కడ మాట్లాడినా సరే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఏమంటే ఏ విషయంలో మాట్లాడాలో అదే విషయంలో మాట్లాడాలి. అయిపోయిందని మరలా ఎత్తడానికి వీలు లేదు. తీతు గారు కూడా మాట్లాడతారు ఈ విషయం గురించి. తీతు గారు కూడా మాట్లాడుతూ 2వ అధ్యాయంలో స్త్రీల గురించి మాట్లాడాడు చూడండి. అక్కడ తీతు గారు 2వ అధ్యాయం మొదటి వచనం, అలాగుననే నీవు ఇత బోధకులవైన అలాగుననే నీవు హితబోధను నీవు ఇత బోధకులవైన చదవండి. సంగతులను బోధించు. ఉమ్, ఎలాగనగా వృద్ధులంట మితానుభవం గలవారు, మాన్యులు, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనం యందు లోపము లేని వారై ఉండవలను. ఎలా ఉండాలంట, ఎలా ఉండాలంట మరలా చెప్తున్నా, మితానుభవం గలవారు. అంటే తక్కువ అంటే తక్కువ అనుభవాన్ని కాదు. అంటే ప్రతి విషయంలో ఎలా ఉండాలి, మాట్లాడే విషయంలో మితం ఉండాలి, చేసే విషయాల్లో మితం ఉండాలి. ఏమండి ప్రతి దాంట్లో తగ్గించుకునేటటువంటి గుణం ఉండాలి, ప్రతి దాంట్లో నిగ్రహించుకునేటటువంటి శక్తి ఉండాలి. ఏమంటే అసలు ఇది ఎలా వస్తుంది, సంఘ పెద్దల గురించి కూడా మాట్లాడాడు. అదే తీతు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో కూడా మాట్లాడారు చూడండి. ఉమ్. ఎందుకనగా అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలను. అతడు స్వేచ్ఛాపరుడును, ముక్కోపియు, మద్యపానియు, కొట్టువాడును, దుర్లాభం అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడును, సజ్జన ప్రియుడును, స్వస్థబుద్ధి గలవాడును, నీతిమంతుడును, పవిత్రుడును, ఆశానిగ్రహం గలవాడై ఉండవలను. ఎలా ఉండాలంట, ఆశానిగ్రహం కలిగి ఉండాలంట. సంఘ పెద్దలు లేదంటే సంఘంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారి గురించి మాట్లాడుతూ వారిని ఎలా మనం ఎన్నుకోవాలి, వారు ఎవరు అంటే చెప్తున్నాడైనా వారిలో కొన్ని లక్షణాలు. అతిథి ప్రియుడు, ఏమండి మంచి లక్షణం కలిగిన వాడు, ఇంకా మద్యపానం లేనివాడంట. చదవండి ఇంకా, స్వస్థ బుద్ధి గలవాడు, నీతిమంతుడు, ఆశా నిగ్రహం కలిగిన వారై సంఘ పెద్దలు. అంటే అధ్యక్షులు అన్నారు, కాపరి అన్నారు, లేదంటే సంఘ నాయకులు అన్నారు, సంఘ పెద్దలు అన్నారు. ఏమండి నేను 10 సంవత్సరాలండి, 20 సంవత్సరాలండి కాదంట. మరి ఏముండాలి, ఏముండాలి, ఆశా నిగ్రహం ఉండాలంట. ఆశా నిగ్రహం ఉండాలంట.
అంటే ప్రతి దాంట్లో కూడా తగ్గించుకునే గుణం ఉండాలి. మద్యపానే ఉండకూడదంట చూడండి ఎంత చక్కగా రాశారో అక్కడ. మరలా చదవండి 7వ వచనంలో ఆహ్, స్వేచ్ఛాపరుడు, ముక్కోపియు, మద్యపానియు కొట్టువాడును, మద్యపానియు కొట్టువాడును ఏవండీ అక్కడ కామా ఉంది. మద్యపానియు కొట్టువాడును, దుర్లాభమును అపేక్షించువాడును కాక. అంటే మద్యపానము, కొట్టేవాడు అంటే కొట్లాటలమాట. ఇంకేం చెప్పారు? ఏవండీ ముక్కోపి కాకూడదు, దుర్లాభం ఉండకూడదు. ఇలా ఎవరైతే ఉంటారో, ఇవి లేకుండా ఎవరైతే ఉంటారో వారిలో ఆశా నిగ్రహం ఉన్నట్టు. అలా ఆశా నిగ్రహం ఉన్నవారే ఎవరంటే దేవుడికి నచ్చినవారు. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు ఇది కాదండి సీనియారిటీ అంటే. ఏంటంట సీనియారిటీ అంటే? ఏవండీ మనం వెళ్ళేటటువంటి ఉద్యోగాలు చూడండి, ఏవండీ చేసే ఉద్యోగాలు చూడండి, ఎక్స్‌పీరియన్స్ అడుగుతాడు. ఎక్కడ చేసావు అంటాడు. పలానా చోట చేశానండి అంటాడు. పలానా చోట నేనేం చేశాను? ఎన్ని సంవత్సరాలు అంటాడు. 3 సంవత్సరాలు చేశానండి, 4 సంవత్సరాలు చేశానండి, 5 సంవత్సరాలు అంటే ఓకే. నీకేముంది? ఎక్స్‌పీరియన్స్ ఉంది. సరే. ఓకే. కాబట్టి నిన్ను ఈ ఉద్యోగంలో జాయిన్ చేసుకుంటున్నాను. నేను 5 సంవత్సరాలు అక్కడే కూర్చున్నానండి అంటే, ఆ కంపెనీ బయటే 5 సంవత్సరాలు కూర్చున్నానండి ఆ కంపెనీ బయట. కంపెనీలో పని చేయలేదు. ఏం చేశారు? నేను 5 సంవత్సరాలు కంపెనీ బయట కూర్చున్నానండి. ఎవరైనా కూర్చుంటారా అలాగా? అంటే ఎవరికి ఎక్స్‌పీరియన్స్ ఉంది? వాడు 3 సంవత్సరాలు కంపెనీలో పని చేశాడండి. నేను 5 సంవత్సరాలు కంపెనీ బయట కూర్చున్నానండి. ఎవరెక్కువ? ఎవరెక్కువ? అర్థమైందండి? మళ్ళా చెప్తా. 3 సంవత్సరాలు వాడు కంపెనీలో పని చేశాడు. నేను 5 సంవత్సరాలు కంపెనీ బయట కూర్చున్నా. 5 సంవత్సరాలు కూర్చున్నాడు గొప్పవాడు కాదు. 3 సంవత్సరాలు పని చేసేవాడు గొప్పవాడు. ఎందుకంటే లోపల ఏం చేయాలో ఎవడికి తెలుసు? బయట కూర్చున్నవాడు గొప్పవాడు కాదండి. అలాగే ఎవరు గొప్పవారు అంటే ఇంగో చెప్తున్నాడు. ఆశా నిగ్రహం కలిగి ఉండాలంట. మంచివాడై ఉండాలంట. మద్యపానం ఉండకూడదంట. కొట్లాటలు ఉండకూడదంట. దుర్లాభం ఉండకూడదంట. ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళే దేవుని యొక్క నాయకులు. దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు, దేవుని పని చేసేవారు. ఇది మనలో ఉందా? ఒకసారి మనం ఏం చేయాలి? పరీక్ష చేసుకుందాం. పరిశోధన చేద్దాం. ఇది ఒకవేళ నాలో లేకపోతే, ఇదిగో పాపం చేయడానికి ప్రేరేపణ కలుగుతున్నప్పుడు నేను నియంత్రించుకోలేకపోతున్నానండి. చేసేస్తున్నానండి పాపం అంటే ఆ శక్తి లేనట్టే. నేను కంట్రోల్ చేసుకుంటున్నానండి. మందు బాటలు అక్కడ ఉన్నా సరే ఏంటి? తాగట్లేదండి. యేసుక్రీస్తు వారు చెడు లోకంలోనే ఉన్నారు. ఆయన చుట్టూ చెడే ఉంది. కానీ ఎక్కడా చెడు చేయలేదు. చేశారండి? ఎక్కడా చేయలేదు. మొత్తం వ్యభిచారం అంతా ఆయన చుట్టూ జరుగుతున్నా సరే, ఎక్కడ ఆయన ఆలోచనలో కూడా ఏం లేదు. ఏమండి లోకమంతా పాపంతో నిండిపోయినా సరే, ఆయనలో ఏం లేదు. పాపం లేదు. మనం ఎలా ఉండాలంటే మందు బాటలు అక్కడ పెట్టినా సరే ఎలా ఉండాలి? నిగ్రహించుకునే శక్తి ఉండాలి. ఏవండీ ధనం మీద ఆశ ఉండకూడదు. స్త్రీల మీద ఆశ ఉండకూడదు. ఎందుకంటే ఆహ్, సామెతల గ్రంథంలో చాలా విషయాలు రాశారండి. కొన్ని చదవడానికి కూడా కొంచెం ఇబ్బంది కలిగినా సరే చాలా విషయాలు రాశారు సామెతల గ్రంథంలో. ఎందుకంటే మరణానికి దారితీస్తదంట. ఒక స్త్రీ మరణానికి దారితీస్తదంట. ఒక స్త్రీ మనల్ని పాతాళానికి తీసుకెళ్ళిపోతదంట. ఈరోజు చాలా మందిని అలాగే పాతాళానికి తీసుకెళ్ళిపోయింది. ఒక స్త్రీని నమ్మిన వాళ్ళు, ఏవండీ ఆ స్త్రీ యొక్క వ్యామోహంలో పడిన వాళ్ళు, పాతాళానికి జారిపోయిన వారు చాలామందున్నారు. కుటుంబం విడిపోయిన వారు చాలామందున్నారు. రోడ్డు మీద పడిన వారు చాలామందున్నారు. చివరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వారు కూడా చాలామందున్నారండి. చాలామందున్నారు. మొన్న ఒక న్యూస్‌లో చూసానమాట. ఒక కుర్రోడిని ప్రేమించిందంట ఒక ఆవిడ. ఏవండీ పెళ్లయిపోయింది. పెళ్లయిపోయిన తర్వాత ప్రేమించిందంట. ఏవండీ వాడి గురించి ఏం చేసింది? ఈళ్ళ ఆయన్ని చంపేసిందంట. ఇంతకీ ఆడు చూస్తే ఎలా ఉన్నాడంటే, ఆళ్ళ ఆయన చాలా బాగున్నాడు. హీరోలా ఉన్నాడు ఆళ్ళ ఆయన. ఈడే పనికిమాలినోడిలా ఉన్నాడు. ఏవండీ ఈయన చూస్తే ఎలా ఉన్నాడంటే, ఏదో దొంగతనాలు చేస్తారు కదా! ఏవండీ బ్లేడ్‌లు పట్టుకొని తిరుగుతారు. అలా ఉన్నాడండి. అంటే ఎంత మాయలో పడిపోయారో చూడండి. అంటే ఏమి లేదు. ఏం లేదంటే, ఇదిగో ఈ నిగ్రహించుకునేటటువంటి శక్తి వారికి లేదు. మరి ఎలా వస్తది ప్రభువా? ఎలా వస్తది అంటే, చూడండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. రోమీయులకు రాసిన పత్రిక. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపాలి. ఆత్మచేత శరీర క్రియలను చంపితే జీవిస్తాం. ఏ ఆత్మచేత? పరిశుద్ధాత్మ చేత శరీర క్రియలను చంపాలి. శరీర క్రియలంటే ఏంటి? గలతీలకు రాసిన పత్రికలో ఆత్మఫలాలు అయిపోయిన వెంటనే కనిపిస్తది. పైన కనిపిస్తది అనుకుంటా. శరీర కార్యములు లేదా శరీర క్రియలు. ఏంటి? జారత్వము, వ్యభిచారము, ఏవండీ అభిచారము, మత్సరము, ఇంకా ద్వేషము, క్రోధము, అసూయలు, మత్తతలు,
అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, విమతములు, భేదములు ఇవన్నీ ఎన్నున్నాయంట? ఒక చోట 15 అని రాయబడతది. ఒక చోట 17 ఉంటాయి. ఒక చోట 15 ఉన్నాయి. ఒక చోట 17 ఉన్నాయి. అంటే చాలా ఉన్నాయి. ఇవన్నిటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి అంటే ఇన్నున్నాయండి. ప్రతి దాన్ని ఏం చేయాలి? కంట్రోల్ చేయాలి. తాగుని కంట్రోల్ చేయాలి. ఏవండీ వ్యామోహాన్ని కంట్రోల్ చేయాలి. అభిచారం అనేది ఉంది. దాన్ని కంట్రోల్ చేయాలి. మత్సరాన్ని కంట్రోల్ చేయాలి. భేదాలు పెట్టుకునే వాళ్ళుంటారు. వాళ్ళని కంట్రోల్ చేయాలి. అల్లరితో కూడినటువంటి ఆటపాటలకు తిరిగే వాళ్ళుంటారు. వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఇవన్నీ కంట్రోల్ అవ్వాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలంట. చూడండి ఆ మాట 8వ అధ్యాయము 13వ వచనం మరలా చదవండి. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల మీరు చావవలసిన వారే. కానీ ఆత్మ మూలముగా శరీర క్రియలను ఏం చేయాలి? ఏ ఆత్మ మూలముగా అంటే పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా శరీర క్రియలను చంపాలి. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడొస్తారు? ఎప్పుడొస్తాడు ఆయన? ఎప్పుడొస్తాడంటే ఎప్పుడైతే బాప్తిసం పొందామో అప్పుడే ఆయన వస్తాడు. అంతే కదండి. ఎప్పుడొస్తాడు? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారంట. ఎన్నో వచనం అంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 3000 మంది బాప్తిసం పొందినప్పుడు ఎన్నో వచనమండి? 38. పేతురు మీరు మారు మనసు పొంది 2వ అధ్యాయం 38. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అంటే ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనలోకి వస్తారో అప్పుడు ఆయన మనల్ని కంట్రోల్ చేస్తారు. చేయకూడదు, ఇది తప్పు కదా, నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నువ్వు రక్షణలోకి వచ్చావు కదా, ఏంటి నీ జీవితం అని కంట్రోల్ చేస్తాడు ఆయన. ఆయన్ని కూడా పక్కన పెట్టేస్తున్నామంటే ఇక మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. ఆయన్ని కూడా మనం ఏం చేస్తున్నాం? ఆయన కూడా దుఃఖపరుస్తున్నామంట. ఒక చోట రాయబడ్డది, మీరు ఆత్మను దుఃఖపరుస్తున్నారు. అంటే ఆత్మను ఏం చేస్తున్నారు? ఏడిపిస్తున్నారు. అంటే ఏమంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఏడిపించామంటే ఇంక పాతాళమే గతి. పరిశుద్ధాత్మ దేవుడు చాలా శక్తి కలిగిన వాడండి. అసలు ఆయన ఏడిపించడానికే ఎటువంటి అవకాశం లేదు. ఆయన అసలు ఏడిపించకూడదు. యేసుక్రీస్తు వారు మనల్ని క్షమించాడు. యేసుక్రీస్తు వారిని ఒకవేళ దూషించినా సరే ఏముందంట? క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడి విషయంలో ఏ పాపము చేయడానికి వీల్లేదు. అలాంటిది ఆ పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నటువంటి మనం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని ఏడిపిస్తున్నామంటే అసలు క్షమాపణ ఉందా మనకింకా? లేదు. అందుకే ఆయన మనలో ఉంటే ప్రతి దాన్ని మనం ఏం చేస్తాం? ప్రతి దాన్ని కంట్రోల్ చేసుకుంటాం. కోపం వచ్చిందనుకోండి కంట్రోల్ చేసుకుంటాం. ఏమండి భేదాలు వచ్చాయనుకోండి కంట్రోల్ చేసుకుంటాం. సమాధాన పడతాం. అలాగే ఏమండి మత్సరం వచ్చిందనుకోండి కంట్రోల్ చేసుకుంటాం. వ్యభిచారము, జారత్వము, విగ్రహారాధన, అభిచారము, ఇంకేమున్నాయి? కలహాలు ఉన్నాయంట, కక్షలు ఉన్నాయంట. ఈరోజు కక్షలతోనే ప్రతి కుటుంబాలు బ్రతుకుతున్నాయి. అంటే కక్షలు లేని కుటుంబం ఏమన్నా ఉందా? మనుషులు ఉన్నారా? ఒకరంటే ఒకరికి పడదు, ఒకరంటే ఒకరికి ద్వేషం, మాట్లాడుకోరు. కొన్ని సంవత్సరాలు అయిపోతుందండి మాట్లాడుకుని చాలామంది. తెలుసా అండి? కొన్ని సంవత్సరాలు అయిపోతుంది మాట్లాడుకొని. ఎందుకు మాట్లాడుకోవట్లేదు అంటే కోపాలు. ఏమండి చాలామంది తగ్గి మాట్లాడదాం అనుకుంటారండి. తగ్గి మేము మాట్లాడదాం అనుకుంటున్నామండి. వాళ్ళు ఏం చేయట్లేదు. అంటే వాళ్ళు మాట్లాడకపోయినా మనం ఏం చేయాలి? అంటే వాళ్ళు ఒకవేళ దేవుణ్ణి తెలుసుకోలేదనుకోండి, మనకు తెలుసు కదా దేవుడు. ఆయన ఎంత గొప్పవాడో తెలుసు, ఆయన ఎలాంటి వాడో తెలుసు, మనల్ని ఎలా క్షమించాడో తెలుసు. అప్పుడు మనమే కంట్రోల్ చేసుకుని మళ్ళీ ఏమవ్వాలి? అందుకే చాలా విషయాల్లోనండి కోపాలొస్తాయి. సాధారణంగా ప్రతి మనిషికి లోపల ఉంటదది. కోపం ఉంటది, ద్వేషం ఉంటది, అసూయ ఉంటది, పగ ఉంటది. ఇవన్నీ ఏంటంటే ఎమోషన్స్ అంటాం కదా! ప్రతి మనిషికే ఉంటాయి. లేనివాడు ఎవరు లేరు. అందరికీ ఉన్నాయి. అందరికీ ఉన్నాయి. కానీ ప్రతి దాన్ని ఏం చేయాలి? కంట్రోల్ చేసుకోవాలి. ప్రతి దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ప్రతిరోజు టాబ్లెట్ ఎయ్యాలి. ఏం టాబ్లెటు? వాక్యం అనే టాబ్లెట్ ప్రతిరోజు వెయ్యాలి. వేయలేదనుకోండి ఏమవుతది? ఒకసారి పౌలు గారిని ఒక ఆయన పిలిచాడంట. ఎవరంటే అపోస్తల కార్యం 24వ అధ్యాయంలో ఫెలిక్సు తన యొక్క భార్య పిలుస్తారన్నమాట. చూడండి. పిలిచి అయ్యా వాక్యం చెప్పు అంటారు. 24వ అధ్యాయము 24వ వచనం 24. కొన్ని దినములైన తర్వాత ఫెలిక్సు యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడి వచ్చి పౌలుని పిలిపించి క్రీస్తు యేసునందలి విశ్వాసం గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతను నీతిని గూర్చియు ఆయన మొదలుపెట్టాడంట. ఏంటి మొదలుపెట్టాడంటే నీతి చెప్పాడు, ఆశా నిగ్రహం చెప్పాడు. అంతే ఆపేయమన్నారు అంతే వాక్యం.
రెండే రెండు. నీతి గూర్చియు ఆశా నిగ్రహం గూర్చియు రాబో విమర్శను గూర్చియు ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడిపోయాడంట. ఏంటి ఇంత కంట్రోల్ చేసుకోవాలా అంటే, అవును ఇంత కంట్రోల్ చేసుకోవాలి. భయపడిపోయాడంటండి. లేదు నా వల్ల కాదు అన్నాడు. మరలా ఎక్కడ చెప్పించుకోలేదు వాక్యం. అంటే చాలామందికి వాక్యం ఎలా ఉంటుందంటే భయం కలుగుతుంది. ఏంటి నేను మారకపోతే దేవుడు నన్ను ఎలా చేస్తాడా అని. అందుకే చాలామంది వినరు. ఎందుకు వినరు? అందుకే వినరు. భయం కలుగుతుంది వాక్యం. మనం చాలా చక్కగా వినేస్తున్నామంటే మనకే కొంతమందికి భయం లేదు. అందుకే ఏం చేస్తారు, చాలామంది దేవుని వాక్యాన్ని స్వీకరిస్తారండి, భయపడతారు. లేదు నేను మారాలనుకుంటారు, మారుతారు. కొంతమంది ఎంత విన్నా సరే ఏంటి భయం ఉండదన్నమాట. అందుకే ఏదో సామెత చెప్తారు కదా, భయం లేని కోడి గుడ్డు ఎక్కడ పెట్టిన ఎక్కడో పెట్టినట్టు. అంటే అలా వస్తారు, వింటారు. ఓకే, దేవుడు ఏం చెప్పాడు ఈరోజు? దేవుడు ఏదో చెప్పాడు, మాకెందుకు? ఏం పెట్టారు? ఏదో పెట్టారు అంతే, వెళ్ళిపోయాం అంతే. ఉమ్, వారు ఏం పెట్టారంటే ఏదో డ్రింక్ బాటిల్, అది బాగా తీయగా ఉంది. వీళ్ళు పెట్టింది ఎలా ఉంది అంటే బ్రాండ్ వాడండి అంటారు కొంతమంది. ఏంటి అంటే ఏం పెట్టారు, ఏం తీసుకున్నాం, ఏం పట్టుకెళ్ళాం, ఇది కాదండి అసలు. ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఏం పట్టుకెళ్ళాం? ఆత్మీయ జీవితంలో ఏం పట్టుకెళ్ళాం? ఇదిగో ఈరోజు ఆశా నిగ్రహం గురించి చెప్పారు. అంటే నాలో ఏదో ఒక తప్పు ఉంది. అంటే స్త్రీలు ఒకవేళ మద్యపానం లేదు, ఏదో తప్పు ఉంటుంది. కోపం ఉంటుంది, కక్షలు ఉంటాయి, భేదాలు ఉంటాయి, ఒకరి పట్ల ఒకరికి ఏముంటాయి, గొడవలు ఉంటాయి. ఇప్పుడు ఏం చేయాలి? నేను నిగ్రహించుకోవాలి. గొడవలకు వెళ్ళకూడదు, కొట్లాటలకు వెళ్ళకూడదు, బూతులు మాట్లాడకూడదు, మితముగా మాట్లాడాలి. బూతులు ఏం చేయకూడదు? మాట్లాడకూడదు. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఎక్కువగా జరిగేవి అవే. అల్లరితో కూడినటువంటి ఆటపాటలు ఎవరితో కలవడానికి వీల్లేదండి. మనం ఎవరితోనే కలవద్దు. మీరు ఎవరైనా యవనస్తులు కలిస్తే సంఘంతోనే కలవండి అంతే. మీరు సంఘంతోనే కలవండి, సంఘంతోనే ఉండండి. ఏమండి వారితోనే మీరు ఏం చేయాలి? సహవాసం చేయాలి. బయట ఎవ్వరితో కూడా మీరు తిరగొద్దు. ఎవరితో తిరిగినా ఏమవుతారు? చెడిపోతారండి, ఖచ్చితంగా చెప్తున్నా. మీరు ఎవరితో తిరిగినా బయట చెడిపోతారు. అదే సంఘంలో ఉన్న వారితో ఉన్నారనుకోండి, గద్దింపు ఉంటుంది, బుద్ధి చెప్పడం ఉంటుంది, ప్రేమించడం ఉంటుంది, మేము చక్కగా చూసుకుంటారు, మీ అవసరాలను బట్టి ప్రార్థన చేస్తారు. బయట అందుకే బయట సంగతుల గురించి మాట్లాడుతూ అల్లరితో కూడినటువంటి ఆటపాటలు అన్నారు. సరసోక్తులు అన్నారు ఒక చోట. తెలుసా సరసోక్తులు? అవి కూడా ఉండకూడదు. చాలామంది క్రైస్తవులైనా సరే సరసోక్తులు ఉంటాయి. అంటే సరసోక్తులు అంటే తెలుసండి, వల్గర్‌గా మాట్లాడతారన్నమాట. కొంతమంది సంఘానికి వచ్చినప్పుడు బంధువులు ఉంటారన్నమాట. బావమరదలు ఉన్నారనుకోండి సంఘంలో కూడా అవే. అసలు ఎక్కడికొచ్చారు? సంఘానికి వచ్చాక బావ లేడు, బామ్మర్ది లేరు, ఎవ్వరూ లేరు. అందరూ సహోదరులు అంతే. వందనాలు చెప్పుకోవడం, కూర్చోవడం, వినడం, వెళ్ళిపోవడం అంతే. ఇంటికెళ్ళిన తర్వాత మాట్లాడుకుంటామంటే ఇంటికెళ్ళిన తర్వాత కూడా మాట్లాడడం లేదు. అర్థమైందండి? ఇంటికెళ్ళిన తర్వాత కూడా ఏంటి? వివాహం అయిన తర్వాత భార్య అంతే. మిగిలిన వారు ఎంతమంది ఉన్నా అందరూ చెల్లెళ్ళే. నీ భార్యకి ఎంతమంది చెల్లెళ్ళున్నా సరే వాళ్ళందరూ నీకు చెల్లెళ్ళే. అది. అంటే బైబిల్ ఎంత ఖచ్చితంగా చెప్పిందో చూడండి. సరసోక్తులు ఉండకూడదంట, అల్లరితో కూడిన ఆటపాటలు ఉండకూడదంట, ఇంకేం ఉండకూడదంటే ఏవండి ఇలా కొంచెం మాట్లాడుకుంటారండి. చాలా వల్గర్‌గా మాట్లాడుకుంటారు. జబర్దస్త్ డైలాగులు అంటారు కదా! ఏవండి సెటైర్‌లు ఏస్తా ఉంటారు. ఇవి అస్సలు ఉండకూడదు. ఇవి చాలా మందిలో వచ్చేస్తా ఉంటాయి, పైకొచ్చేస్తాయి. దాన్ని ఏమనుకుంటారంటే హీరోయిజం అనుకుంటారన్నమాట. ఎవ్వడు ఎయలేదు ఈ డైలాగ్, ఎవరేశారు? నేనే ఏశాను అనుకుంటారు. దీన్ని ఏమనుకుంటారంటే నేను పెద్ద హీరోని అనుకుంటారు. దేవుడు అంటాడు నువ్వు పెద్ద జీరోరా అంటాడనమాట. అందుకని కంట్రోల్ మాట. మితంగా ఏం మాట్లాడాం అంతే. ఎవరితో మాట్లాడుతున్నాం? ఎక్కడ మాట్లాడుతున్నాం? ఎక్కడున్నాం? ఇవన్నీ ఏం చేయాలి? మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. చివరికి ఒక మాట చూపిస్తా. పౌలు గారు మాట్లాడుతున్నారు. నేను ముగిస్తానండి. పౌలు గారు మాట్లాడుతూ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో ఆయన మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును. వారు క్షయమగు కిరీటమును పొందుటకును, మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉండాలి. తీసారండి? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనంలో పందెమందు పోరాడే ప్రతి ఒక్కడు, అందరూ కూడా పందెంలోనే పోరాడుతున్నారు. ఏమంటే మనందరికీ ఒక పందెం ఉంది. ఏంటి? పరలోకానికి చేరుకోవాలి. ఆ పందెంలోనే ఉన్నాం, ఆ పోరాటంలోనే ఉన్నాం. మరి ఆ పోరాటంలో విజయాన్ని సాధించాలంట. ఏ కిరీటం వస్తుందంట? చూడండి అక్కడ అక్షయ కిరీటం అని రాశారు చూడండి. క్షయమైపోయేది కాదు. బయట మనం పరుగు పెట్టినప్పుడు అండి క్షయమైపోయే కిరీటం ఇస్తారు. కానీ ఇక్కడ పరుగు పెడితే అక్షయమైనటువంటి కిరీటాన్ని ఇస్తారు. దాన్ని పొందుకోవాలంటే మితముగా ఉండాలి. ప్రతి విషయంలో ఎలా ఉండాలి? మితముగా. మాట్లాడే విషయం మితముగా ఉండాలి, చూసే విషయం మితముగా ఉండాలి, చేసే పనుల్లో మితముగా ఉండాలి. కాళ్ళు సంఘానికి తప్ప ఇంకెక్కడికి పరుగులు పెట్టకూడదు.
నేను రోడ్ల మీదకి అక్కడికి ఇక్కడికి పరుగు పెడతానంటే కుదరదు. చేతులు ఏవండి ఎలా ఉండాలంట? దేవుడి పరిచర్య కొరకే వాడబడాలి. ప్రతి పనికి వాడేసామనుకోండి ఇంక విలువ ఉంటదా? విలువ ఉండదు. అందుకే ప్రతి దాని నీ దేహము దేవుని ఆలయం. ఆ దేహంలో ఏమున్నాయి అంటే కాళ్ళు, చేతులు ఏవండి ఈ అవయవాలన్నీ ఎవరికి దాసులు? క్రీస్తుకు దాసులు. అందుకే క్రీస్తు ఎవరంట? శిరస్సు. అంతే కదా! ఇది దేహం అయితే ఏవండి ఈ శిరస్సు ఎవరు? క్రీస్తు. అంటే ఈ అవయవాలన్నీ ఎవరికి దాసులు? క్రీస్తుకి దాసులు. కాబట్టి క్రీస్తుకు దాసులుగా ఉన్నప్పుడు ఎంత కంట్రోల్ చేసుకోవాలి మనం? అందుకే జాగ్రత్త కలిగి ఉందామండి. ఏవండి కోపాలొస్తాయండి ఖచ్చితంగా. ద్వేషాలొస్తాయి. ఏవండి అసూయ పడతా ఉంటాం. ఏవండి కొన్ని కొన్ని చోట్ల చెయ్యెత్తే పరిస్థితులు కూడా వస్తాయి. కానీ ఏం చేయాలి? ఎందుకంటే అవి లోపల ఉన్నవే. మన హృదయంలో ఉన్నవే అవన్నీ కూడా. కానీ దాన్ని కంట్రోల్ చేసుకోవాలంట. అందరికీ ఉంటాయి ఇవన్నీ కూడా. కానీ ఏం చేయాలి? కంట్రోల్ చేసుకున్న వాళ్ళే ఆశా నిగ్రహాన్ని కలిగిన వారు. పేతురు గారు కూడా అదే మాట్లాడుతూ మొదటి పత్రిక, రెండో పత్రిక, రెండో పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. పేతురు గారు రాసినటువంటి రెండో పత్రిక, పేతురు గారు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం. చదవండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమునందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహమునందు సహనము, సహనమునందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనండి. అమర్చుకోవాలంటే ఒక ఆర్డర్ చెప్పాడు చూడండి. ఒక ఆర్డర్ చెప్పాడు. ఇందులో అన్నీ మాట్లాడేసాం మనం. చాలా వరకు అన్నీ మాట్లాడుకున్నాం చూడండి. మళ్ళా ఒకసారి చదువుదామా? ఫస్ట్ ఏంటంటే మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండండి. విశ్వాసం నందు సద్గుణం. విశ్వాసం ద్వారా సద్గుణం వస్తుంది. సద్గుణం వచ్చినప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తే ఆశానిగ్రహం వస్తుంది. ఆశానిగ్రహం వస్తే సహనం వస్తుంది. సహనం వస్తే భక్తి. భక్తి వస్తే సహోదర పట్ల ప్రేమ. సహోదర ప్రేమ వస్తే దయ. ఇవన్నీ కూడా అమర్చుకోవాలంట. ఇవన్నీ ఏం చేయాలి? అమర్చుకోవాలి. అంటే ఆశా నిగ్రహం రావాలంటే ముందు ఏం రావాలి మనకి? జ్ఞానం రావాలి. దేవుని పట్ల, వాక్యం పట్ల జ్ఞానం రావాలి. తెలియాలి. ఎవరు ఎలా బ్రతికారు, ఎలా చనిపోయారు, ఎవరి యొక్క జీవితం ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం అనుకోండి, మనలో ఆటోమేటిక్గా ఏమొస్తుంది? నిగ్రహించుకునేటటువంటి శక్తి వస్తుంది. అంతే కదండి, నిగ్రహించుకునే శక్తి వస్తుంది. ఒకవేళ ఇది మనకు లోపం అనుకోండి, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంద్రియ నిగ్రహం గల శక్తిని, లేదంటే ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను కానీ మీకు ఏమివ్వలేదు? పిరికితనము గల ఆత్మని మీకు ఇవ్వలేదు. మనం పొందుకున్నటువంటి ఆత్మ శక్తి కలిగినటువంటి ఆత్మ. దాన్ని ఎలా వాడుకోవాలి? ఎలా వాడుకోవాలి? అలాగే వాడుకోవాలి. ఏమంటే అలా కాకుండా ఎలా పడితే అలా వాడుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఏ వస్తువైనా కొన్నదాన్ని ఎలా వాడుకోవాలి? ఏమండి మంచం కొంటాం పడుకోవడానికి, కుర్చీ కొంటాం దేనికి? రివర్స్లో వాడామనుకోండి పిచ్చోళ్ళు అంటారు. నేను రాత్రి కుర్చీలో పడుకుంటానండి, ఏమండి కూర్చున్నప్పుడేమో మరి పిచ్చెక్కిందా అని అంటారు. దేవుడు ఏ ఆత్మనిచ్చాడంటే చాలా శక్తి కలిగినటువంటి ఆత్మనిచ్చాడు. ఎంత శక్తి అంటే మనల్ని ఎలా అన్నా మార్చగలదు, అవసరమైతే మనం చంపగలదు కూడా. అందుకే ఒక చోట ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా స్పాట్లో చనిపోతారు. ఎవరు వాళ్ళు? వెంట వెంటనే చచ్చిపోతారు. ఆయన చచ్చిపోయాడంట, పాతి పెట్టడానికి వెళ్ళారు, వచ్చారు, అంతలోకి ఆవిడ కూడా చనిపోయింది. అంత శక్తి ఉంది పరిశుద్ధాత్మ దేవుడికి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు జలముల మీద అల్లాడుచున్నాడు అని ఆదికాండం మొదటి అధ్యాయంలోనే మనకు కనిపిస్తుంది. జలముల మీద ఆత్మ అల్లాడుచున్నది అని రాయబడుతుంది. ఏమండి ఎన్ని వచనాలు ఉన్నాయి చూడండి. సౌలు గారి దగ్గరకు వచ్చినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు. తర్వాత ఆయన కోల్పోయాడంట. మరలా ఎవరు వచ్చారు? దురాత్మ ఒకటి వచ్చింది. అంటే మన ఆ ఆత్మని కోల్పోకూడదు. ఆ ఆత్మ మనలో ఉంటే మనం దేన్నన్నా ఏం చేయొచ్చు? ఏదన్నా సాధించవచ్చండి. నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటే మీ చేతకానితనమనే చెప్పాలి. ఎందుకంటే మీరు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మని. అండ్ నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అంటే నువ్వు బాప్తిసం పొందావా లేదా అని అడగండి అంతే. పొందానండి. పొందినా సరే కంట్రోల్ చేసుకోలేకపోతున్నావు అంటే అది నీ చేతకానితనం అని చెప్పాలి. ఎందుకంటే బాప్తిసం పొందావు అంటే నీకు ఆల్రెడీ ఎవరొచ్చారు? అప్పుడు ఏం చేయాలి? అంతే కదండి. ప్రతి విషయంలో ఏం చేయాలి? కంట్రోల్ చేసుకో. తెలియక చేసేసానండి అంటారు. తెలియక ఎవరైనా చేస్తారండి? తెలియక చేస్తారా? ఎవరైనా తెలియకుండా నిప్పులు ఉన్నాయనుకోండి, నిప్పుల్లో తలపెడతారా? నిప్పులు ఉన్నాయనుకోండి, బొగ్గులు ఉంటాయి కదా, వేడి వేడి కాలుతున్నాయి, పట్టుకెళ్ళి తల దాంట్లో పెట్టేసి అయ్యో తెలియక చేశానండి, ఈ మంచిలు అనుకున్నానండి అంటారు ఎవరన్నా?
ఎవ్వరు చేయరండి. ఎవ్వరు చేయరు. ఎందుకంటే అవి నిప్పులని, కాలుతాయని, మనం చత్తామని అన్నీ తెలుసు మనకి. మరి చేసినటువంటి తప్పులన్నీ చేసి మళ్ళీ ఏమంటారు? తెలియక చేశామని అంటారు. దేవుడు అంటాడు, "అయ్యా నువ్వు తెలిసే చేసావు. ఎందుకంటే తెలియక చేశావని వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్మారేమో కానీ నేనెవరు హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడినయ్యా. నేను అన్నీ ఎరిగాను. నువ్వు తెలిసే చేసావు." అందుకే తెలిసి ఏ తప్పు చేయొద్దండి. మనకన్నీ తెలుసు. మంచి ఏదో తెలుసు, చెడేదో తెలుసు. ఎలా బ్రతకాలో తెలుసు, ఎలా బ్రతకూడదో కూడా తెలుసు. అందుకే నిగ్రహించుకోవాలి. ఆశల్ని ఏం చేయాలి? కంట్రోల్ చేసుకోవాలి. ప్రతి వ్యక్తికి ఉంటే, ఆ వ్యక్తి ఏం చేయాలి? కంట్రోల్ చేసుకోగలిగితే మనం ఫలిస్తాం. దేవుని ఎడల గొప్పగా గొప్పగా మనం కనపడతాం. అందుకే పరాక్రమశాలి కంటే ఎవరు గొప్పంట? మనసుని ఆధీనంలో పెట్టుకున్నవాడే గొప్పవాడు. ఒకవేళ ఆధీనంలో పెట్టుకోలేదనుకోండి, ప్రాకారం పాడైపోతది. అందరూ వస్తారు. మన మనసు కూడా పాడైపోతది. అన్నీ ఏమవుతాయి? చెత్తంతా లోపలికొస్తదమాట. అప్పుడు చెత్తంతా లోపలికొస్తే మన బ్రతుకు ఎలా ఉంటదో ఒకసారి మనకు మనం ఆలోచన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ముగింపు ప్రార్థన చేసుకుందాం. లేదా మోకరించేవారు అవకాశం ఉంటే మోకరించండి. ముగింపు ప్రార్థన చేద్దాం. దేవుని కృపను బట్టి మరి ఈ యొక్క ఆత్మ ఫలాలను మనం ఈరోజు 9 కూడా కంప్లీట్ చేసుకున్నాం. విన్నటువంటి ఈ యొక్క ఆత్మ ఫలాల గురించి ఒక్కసారి ఒక్క 2 నిమిషాలు జ్ఞానిద్దామండి. ప్రతి ఒక్కరు కూడా తలలు వంచి, ఒకవేళ మనలో విన్నటువంటి వాక్యంలో ఏదన్నా ఒకటి లోటుంటే, ఒకవేళ లేకపోతే వాటిని మనం పాటించడానికి, వాటిని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. విశ్వాసంలో పడిపోయామేమో, ప్రేమలో పడిపోయామేమో, దీర్ఘశాంతం లేదేమో, సహించుకునే గుణం లేదేమో, సమాధానం లేదేమో, కుటుంబాల మధ్య, వ్యక్తుల మధ్య, సంఘం మధ్య సమాధానం లేక బ్రతుకుతున్నామేమో, సంతోషం లేదేమో, దేవుని పట్ల, దేవుడు చేసే కార్యాల పట్ల కూడా మనం సంతోషం లేక బ్రతుకుతున్నామేమో. ఒకసారి ఆలోచన చేద్దామండి. ఏమంటే దీర్ఘశాంతం లేక బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. ఓర్పు లేక బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. ఈరోజు ఎన్నో పాపాలు చేస్తూ కంట్రోల్ చేసుకోలేక, నియంత్రించుకోలేక, నిగ్రహించుకోలేక బ్రతుకుతున్నటువంటి యవనస్తులు, పెద్దవారు చాలామంది ఉన్నారు. ఒక్కసారి ఏ విషయంలో పడిపోతున్నాం? కంటి విషయంలో పడిపోతున్నామా? మాట్లాడే విషయంలో పడిపోతున్నామా? చేతల విషయంలో పడిపోతున్నామా? మనం వేసే అడుగుల విషయంలో పడిపోతున్నామా? మన దేహాన్ని జారత్వానికి అప్పగించుకుంటున్నామా? పాపానికి అప్పగించుకున్నామా? మన దేహాన్ని పూర్తిగా మనం పాడు చేసుకుంటున్నామా? ఎలా మనం నాశనం అయిపోతున్నాము? ఒక్కసారి మన జీవితాన్ని మనందరం కూడా పరిశీలన చేసుకుందామండి. నియంత్రించుకునే శక్తి ఒకవేళ కోల్పోతే మరలా దేవుణ్ణి అడుగుదామండి. పరిశుద్ధాత్మ దేవుని కోల్పోతే మరలా ఒక్కసారి దేవుణ్ణి అడుగుదామండి. అయ్యా నీ పరిశుద్ధాత్మ దేవుని ఒక్కసారి మాకు పంపించయ్యా. మేము కోల్పోయాం, దుఃఖపరిచాం, ఏడిపించాం, బాధ పెట్టాం. అయ్యా ఒక్కసారి తండ్రి మరలా నియంత్రించుకునేటటువంటి శక్తిని మాకు ఇవ్వి. మేము ఓర్చుకోలేకపోతున్నాం. మేము తాగడం మానలేకపోతున్నాం. సిగరెట్లు కాల్చడం మానలేకపోతున్నాం. తిట్టడం మానలేకపోతున్నాం. బూతులు మాట్లాడడం మానలేకపోతున్నాం. ద్వేషాలు మానలేకపోతున్నాం. కక్షలు మానలేకపోతున్నాం. ఒకరి పట్ల ఒకరు భేదాలు పెట్టుకుంటున్నాం. అసూయ పడుతున్నాం. ఒక్కసారి ప్రభువా నీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మేము కోల్పోయామయ్యా. ఒక్కసారి పంపించమని ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేద్దామని, ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందామండి. ప్రార్థన చేద్దాం. దయ కలిగినటువంటి మా కన్న తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వందనములు. దేవా మీ యొక్క ఉన్నతమైన కృపను బట్టి దేవా ఇటు రీతిగా తండ్రి మమ్మల్ని బలపరిచి, జ్ఞానమిచ్చి, శక్తినిచ్చి, అయ్యా ఇదిగో తండ్రి ఆత్మఫలాలు వాటిలో ఉన్నటువంటి ఆంతర్యాలు తండ్రి గ్రహించాం. ప్రతి విషయాన్ని తండ్రి చాలా చక్కగా తండ్రి మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఒక గంట తండ్రి మాట్లాడుకున్నాం. విన్న వాక్యాన్ని తండ్రి విడిచిపెట్టేవారుగా కాకుండా దేవా ప్రతిదీ కూడా తండ్రి వీడియో రూపంలో కూడా తండ్రి నీ కృపను బట్టి తండ్రి రికార్డ్ చేసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చారు. నీ చిత్తమైతే దేవా మరలా వీటిని తండ్రి జ్ఞానించేటటువంటి అవకాశాన్ని ఇవ్వండి. మరలా ఒకసారి అయ్యా విని మాలో ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా సరిచేసుకునేటటువంటి జీవితాన్ని తండ్రి మాకు దయచేయండి. ఇదిగో తండ్రి ఎన్నో పాపాలు చేస్తున్నాం తండ్రి. బూతులు మాట్లాడుతున్నాం, సరసోక్తులు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఇదిగో తండ్రి వ్యభిచారము, జారత్వం, ఇలా ఎన్నో పాపాలు చేస్తున్నాం తండ్రి. అయ్యా నియంత్రించుకోలేకపోతున్నాం తండ్రి, కంట్రోల్ చేసుకోలేకపోతున్నాం. తప్పు చేసిన తర్వాత అయ్యో తప్పు చేశానని బాధపడుతున్నాం, కానీ చెయ్యక ముందే మీ పట్ల భయభక్తులు కలిగి నడుచుకోలేకపోతున్నాం తండ్రి. నియంత్రించుకునేటటువంటి జ్ఞానంనివ్వండి, శక్తినివ్వండి. ఇంద్రియ నిగ్రహం గల శక్తిని దేవ మీరు మాకు దయచేయండి అయ్యా. దేవ ఇదిగో తండ్రి ఈ యొక్క కుటుంబాన్ని బట్టి తండ్రి ప్రార్థన చేయుచున్నాం. చిట్టుబాబు గారిని జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. వారు చేస్తున్న పనిపాట్ల విషయంలో దేవ తోడుగా ఉండండి. వజ్రం గారిని జ్ఞాపకం చేసుకోండి. తల్లిగారు చేస్తున్న ఉద్యోగ విషయంలో తోడుగా ఉండండి. వారికి కూడా తండ్రి మంచి ఆరోగ్యాన్ని దేవ మీరు దయచేయండి.
అలాగే తండ్రి దేవా, వారి యొక్క కుమారుడు విజయ్ కుమార్ గారిని బట్టి తండ్రి ప్రార్థన చేయుచున్నాం. దేవా, నీ కృపను బట్టి అయా బిడ్డ వివాహం గురించి తండ్రి మేము ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఈ యొక్క సంవత్సరంలో తండ్రి అయా గొప్పగా ఘనంగా మీకు మహిమకరంగా ఆ యొక్క వివాహం జరగడానికి తండ్రి కృప చూపించండి. మంచి బిడ్డను తండ్రి దేవ ఈ యొక్క కుటుంబానికి దేవ మీరు తీసుకురండి. ఒక మంచి ప్రార్థనా పరులను తండ్రి ఈ యొక్క కుటుంబానికి దేవ మీరు తీసుకొస్తారని దేవా మేము నమ్ముచున్నాం తండ్రి. ఆ బిడ్డ చేస్తున్నటువంటి పని పాటల విషయంలో దేవా మీరు తోడుగా ఉండండి. ఆయా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ పూర్తిగా తొలగించండి. ఇకను తండ్రి దేవా మరి గృహాన్ని దేవా ఇదిగో పనులు చేయించుకుంటున్నారు దేవా, కావలసినటువంటి ధన సహాయం దేవా మీరు దయచేస్తారని తండ్రి కోరుచున్నాం. ఈ యొక్క కూడిక మీకు మహిమకరంగా జరిగిందని దేవా మేము నమ్ముచున్నాం దేవా. కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే తండ్రి ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారో, సమస్యల్లో ఉన్నారో, దేవా అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, అయ్యా మీకు మొరపెడుతున్నారో, వారి యొక్క విజ్ఞాపన మీరు ఆలకించి వారి యొక్క విజ్ఞాపన బట్టి తండ్రి వారికి ప్రతిఫలాన్ని దేవా మీరు దయచేస్తారని దేవా మేము కోరుచున్నాం దేవా. రేపటి దినాన్ని జరగబోతున్నటువంటి కూడికలో కూడా దేవా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. కూడి వచ్చినటువంటి బిడ్డలందరికీ చక్కటి ఆతిథ్యాన్ని దేవా దయచేస్తారు. ఆ యొక్క పలహారాన్ని బట్టి తండ్రి ప్రార్థన చేయుచున్నాం. రెట్టింపు జీవితాన్ని దేవా వారికి దయచేస్తారని తండ్రి కోరుచు ఈ యొక్క ప్రార్థన క్రీస్తునామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మాహి మీద కృమ్మారించుము దేవా, క్రమ్మారా ప్రేమ వర్షంబు కృమ్మారించుము దేవా, ఆమేన్. అందరికీ వందనాలు. యవనస్తులు వచ్చి పలహారం పంచుతారు. ప్రత్యేక పాట. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది, నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా, సింహాల నోళ్లను మూసివేసినావు. దానియేలు సింహపు బోనులో ప్రార్థించగా దేవా, సింహాల నోళ్లను మూసివేసినావు. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా, నా కష్టకాలమందు నే ప్రార్థించగానే నన్ను విడిపించిన నా యేసయ్యా, నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా, యేసయ్యా. నా శక్తియు నా ఆశయము నీవే నా యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది, నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. అబ్రహాము విశ్వాసముతో వేచియుండగా దేవా,
మూయబడిన సారా గర్భము తెరిచితివి. నీ విశ్వాసంతో ప్రార్థించగా దేవా, నా ఆశయన్నయు తీర్చిన దేవుడవు. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, నా శక్తియు నా ఆశయము నీవే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. నీ నామములోనే మాకు స్వస్థత ఉన్నది. నీ త్యాగములోనే మాకు విడుదల ఉన్నది. అబ్రహాము విశ్వాసముతో వేచియుండగా దేవా, మూయబడిన సారా గర్భము తెరిచితివి. విశ్వాసముతో నే ప్రార్థించగానే నా ఆశయన్నయు తీర్చిన దేవుడు. నా ప్రాణము నా సర్వము నీవే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా, నా శక్తియు నా ఆశయము నీవే నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్. ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్. ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనతో నిన్ను పూర్ణ మనముతో ప్రేమించేదన్. ఆరాధన 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 ఆరాధన. ఎలుంచేదన్ అధికముగా ఆరాధింతున్. ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్. ఆసక్తితో. హల్లెలూయా.